నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు పప్పు చేస్తున్నాము. మా మాధవికి వాళ్ళ హాలిడే, తను చేస్తుంది వాళ్ళ వంట. ఏం చేస్తామా మాధవి ఈరోజు? మెంతి పప్పు వదిన, మెంతి ఆకులతో పప్పు. సో మెంతి కూర పప్పుకి కావాల్సినవి మెంతాకులు అండి. కొద్దిసేపు వాటర్ నానబెట్టి వాష్ చేసుకున్నాను. తర్వాత ఒక 4 to 5 గ్రీన్ చిల్లీ, ఒక మీడియం సైజు ఆనియన్, ఒక మీడియం సైజ్ టొమాటో, పప్పు ఒక ½ అన్ అవర్ అలాగా వాటర్లో నానబెట్టి ఉంచాను. ఇవేంటిది? టమాటో, ఆనియన్, మిర్చి, ఇంతేనండి. ఓకే, ఏం పెట్టారో చెప్పండి. కుక్కర్ ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. తర్వాత గ్రీన్ మిర్చి, తర్వాత ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి, ఆనియన్ మగ్గేంత వరకు. ఇప్పుడు ఆనియన్ మగ్గిందండి. ఇప్పుడు మనం మెంతాకులు వేసుకున్నాం. మెంతాకులు కూడా ఒక 1 minute దాకా మగ్గనిద్దాం. ఒక 1 minute వరకు ఫ్రై చేసుకోవచ్చు. ½ స్పూన్ పసుపు వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసేద్దాం. టమాటో కూడా మగ్గనిచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఇలా టొమాటో ఇలా మగ్గాలండి, తోలిపోయేంత వరకు ఇలా చేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్, తర్వాత కారం నేను 1.5 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పు కూడా వేసేస్తున్నాను. నానబెట్టుకున్న పప్పు వేసిన తర్వాత నేను చింతపండు నానబెట్టుకున్నానండి. ఒక ½ లెమన్ సైజ్ చింతపండు, ఒకసారి మీరు కావాలనుకుంటే ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు సరిపోయిందా లేదా అని. తగినంత వాటర్ వేసుకోవాలండి. 1 కప్పుకి పప్పుకి 1.5 వేస్తున్నాను నేను. తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు మనం. విజిల్స్ వచ్చేసండి, అయిపోయింది. ఇలాగా పప్పుని స్మాష్ చేసుకోవాలండి ఉడికిన తర్వాత. తాలింపుకండి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 4 to 5 తెల్లవాయి వేసుకొని ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, అది ఫస్ట్ ఇప్పుడు పప్పు వేయాలి.
మెంతిపప్పు రెడీ అండి. ఇట్స్ రెడీ టు సర్వ్ నౌ. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. అయిపోయిందమ్మా. అయిపోయింది అది. థ్యాంక్ యూ. ఓకే.